హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్నది ఏంటిదంటే ఆర్టీసీ గురించి. మేము గూడా ఆర్టీసీలో ఒక భాగమే. మా ఆయన డ్రైవర్ అనమాట. సో, మాకు ఆర్టీసీలో మా ఆయన జాబ్ చేయబట్టి ఒక 16 ఇయర్స్, 15 ఇయర్స్ అట్లా అయితుంది. 2011లో అలా ఎక్కిండు మా ఆయన. సో, అప్పటినుంచి పర్వాలేదు బానే ఉంది. జీతాలు, గీతాలు అన్నీ తక్కువ వచ్చినా గూడా అట్లనే సర్దుకుపోయి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఒకప్పుడు ఆర్టీసీలో జాబ్ వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే, ఊర్లో ఇల్లుంటే ఊరు దిక్కే జాబ్ ఉంటే బావుండు అనుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు 15, 16 ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు సడెన్‌గా ఎవరి జోన్‌కి వాళ్ళు ఎళ్ళిపోండి అంటే, ఊరికి ఆప్షన్ ఉంది. వాళ్ళు ఊర్లో పోయి ఉండాలనుకున్నోళ్ళకి మాత్రం ఆప్షన్ పెట్టండి మేము గూడా ఒప్పుకుంటాం. కానీ సడెన్‌గా ఇప్పుడు పిల్లలు చదువులు ఇడిచిపెట్టుకొని సడెన్‌గా ఇడిచిపెట్టి వాళ్ళని ఎళ్ళిపోవాలి అంటే చాలా కష్టమైతది. ఇంకొకటి ఊర్లో ఇల్లు లేదు. సో, ఎక్కడ పోయి ఉండాలి? ఆడ గూడా రెంట్‌కే ఉండాలి. సో, ఉన్నన్ని రోజులు ఇక్కడనే ఉంటాం. తర్వాత మా స్టేజ్ దాటిపోయినప్పుడు ఊర్లో సెటిల్ అయినప్పుడు ఊర్లో పోయి ఉంటాం. ఎందుకంటే మాకిక్కడ ఇల్లులు, ఆస్తులు ఏం లేవు. వచ్చే జీతమే అంతంత మాత్రం. మళ్ళా అందులో మేము ఊర్లో ఇక్కడ ఇల్లులు అవి గూడా కొనుక్కునేంత స్టేజ్‌లో గూడా మేము లేము. ఇంకొకటేందంటే ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతుర్రు చాలా వరకు. ఆర్టీసీ సమ్మె చేద్దాం. ఆర్టీసీ సమ్మె ఎందుకు చేస్తుర్రు అంటే, ఆర్టీసీ వాళ్ళకి జీతాలు పెంచక, పీఆర్సీలు పెంచక, ఏం పెంచక చేస్తుర్రు. ఇంకొకటేందంటే రేవంత్ సర్కార్ రాకముందుకు కేసీఆర్ మొత్తం అంతా వేస్ట్ పాలన చేసిండు కాబట్టి, కేసీఆర్ మొత్తం ఆర్టీసీని తొక్కేసి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్‌లు ఏం చేయలేదు కాబట్టి, రేవంత్ సర్కార్ ఏమని ఇచ్చిందంటే మ్యానుఫ్యాక్చర్‌లో ఏం పెట్టిందంటే, మీకు జీతాలు పెరుగుతాయి, యూనియన్స్ పెరుగుతది, ఆర్టీసీని గవర్నమెంట్‌లో విలీనం చేసుకుంటామని చెప్పి వాళ్ళతోని చెప్పి ఓటేయించుకున్నాడు. అది నమ్మిచ్చి మోసం చేసినట్టనమాట. మరి నమ్మిచ్చి మోసం చేసిండా అవి పక్కన పెడితే, మేము తెలంగాణ వాళ్ళం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడనో ఉన్నోళ్ళు ఇక్కడికొచ్చి ఆంధ్రలో ఉండి సెటిల్ అయ్యి ఇక్కడనే ఉండి బతుకుతుర్రు. సో, ఈ తెలంగాణ ఉన్నోళ్ళకు ఆ జోన్, ఈ జోన్ ఏంది? వెళ్ళాలనుకున్నోళ్ళకి ఆప్షన్ ఇయ్యాలే గానీ, ఇప్పుడు సడెన్‌గా నువ్వు వెళ్ళిపో, నీ జోన్‌కెళ్ళిపో, లేకపోతే నువ్వు ఎటు గాకుండా పోతావంటే ఎక్కడ పోవాలి? ఏడికి పోలేరు. ఇంకొకటేంది సమ్మె చేస్తాం అంటుర్రు. సమ్మె గురించి ఒక యూనియన్ వచ్చి ఒక యూనియన్ రాక, ఇంగో యూనియన్ రాక ఏంది? ఇగో యూనియన్సీ అన్నప్పుడు అందరూ సమానంగుండాలి. ఆర్టీసీ కోసం మీరు ఇన్ని రోజులు జీవిచ్చిర్రు, బతికిర్రు, పోరాడిండ్రు. అందులో మీరు భాగమైండ్రు. వాళ్ళొస్తే మేము రాం, మేమొస్తే మేము రాం అన్నప్పుడు ఆర్టీసీని ఎవరు కాపాడతారు? ఆర్టీసీ ఆస్తులు ఎవరు కాపాడతారు? ఆర్టీసీని ఎవరు కాపాడతారు? ఆర్టీసీ మీద ఎన్నేండ్లు 25 ఏండ్లు, 30 ఏండ్లు ఇంకా 2, 3 ఏండ్లయితే రిటైర్ అయ్యేటోళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ 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 గత్యంతరం ఏంటిది? అంటే వాళ్ళు రిటైర్ అయ్యి ఎళ్ళిపోతారు. ఒక్కొక్కరు ఎళ్ళిపోతురు. 50 కాస్త 40, 40 కాస్త 38కొచ్చాయి. అందరూ తగ్గిపోతున్నారు. అందరూ తగ్గిపోతున్నారు. మళ్ళా ఆర్టీసీలో ఎందుకు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు తెస్తుర్రు. సరే తెచ్చిర్రు. పొల్యూషన్ గురించి తెస్తుర్రు. మరి ఆర్టీసీ పొల్యూషన్ గురించి తెచ్చినప్పుడు, ఆర్టీసీ పొల్యూషన్ గురించి ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చినప్పుడు, మరి ఆర్టీసీలో పని చేసుకుని ఇక్కడ ఏ జోన్‌కి ఆ జోన్‌కి వెళ్ళిపోండి అని చెప్పి ఎందుకు పంపిస్తుర్రు? అంటే బయట డ్రైవర్లని, కండక్టర్‌లని తెచ్చుకుంటారు. ఇక్కడ ఉన్న ఆర్టీసీ డ్రైవర్లని, హెల్పర్‌లని, కండక్టర్‌లని, మెకానిక్‌లని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ డిస్ట్రిక్ట్‌లకెళ్ళిపోండి. మీకెలాంటి పట్టు ఉండదు. మీరేం మాట్లాడనీకుండదు. సైలెంట్‌గా మీ ఊర్లో పోయి మీరు బతుక్కుంటారు. మా ఆట మాదే, మీ పాట మీదే అనేటట్టు చేస్తుర్రు. అంటే ఎలక్ట్రిక్ బస్సులు తేవడం వల్ల చాలా వరకు పొల్యూషన్ ఉండదు. నేను గూడంగా ఒప్పుకుంటా. ఇప్పుడు ఆర్టీసీలో జాబ్ జేయాలంటే ఆర్టీసీ ఎవరైతే డ్రైవింగ్ గాని, కండక్టర్స్ గాని ఉన్నారో వాళ్ళకి డ్రైవర్లకైతే 2 మంత్స్ మా ఆయన ట్రైనింగ్ జేసిండనమాట. 2 మంత్స్ తర్వాత ట్రైనింగ్ జేసినంకనే ఆయన పర్ఫెక్ట్ అని ఫిట్టా అని జెప్పి మళ్ళీ మెడికల్ చెకప్‌లు చేసే జాబ్ ఇచ్చిర్రు. సో, ఇప్పుడు బయట నుంచి వచ్చేటోళ్ళకి ఎవరు మెడికల్ చెకప్ జేస్తారు? ఇప్పుడు కాంట్రాక్టర్ లాగా వాళ్ళొస్తారు. వాళ్ళకి ఎవరు మెడికల్ చెకప్ జేస్తారు? వాళ్ళు ఎవరు తీసుకుంటారు? వాళ్ళని ఎవరు చెక్ జేస్తారు? సరే ఇప్పుడు ఎవరినో ఏ రాష్ట్రమోనో తీసుకొనొచ్చే బదులు మన ఆర్టీసీలో, మన తెలంగాణలో యువత ఎంతో మందున్నారు. వాళ్ళకు ఉపాధి ఇయ్యాలే గానీ, ఏ రాష్ట్రమోనో తీసుకొనొచ్చి మన దగ్గర బెట్టి, వాడు తక్కువ జీతంకి చేస్తాడని జెప్పి, మన దగ్గర బెట్టి, వానికి చేతిలో పోయి బస్సు బెట్టి, వాడు తీసుకపోయి జనాల్ని సంపుతే ఎవరు? దానికి ఎవరు అసలు? ఎవరు జూసుకుంటారు?
అసలు నార్మల్ బస్ వస్తేనైనా సౌండ్ వస్తది. అందులో ఎలక్ట్రిక్ బస్సులు పక్కనొచ్చి గుద్దే వరకు తెలవదు. ఇలాంటి సిట్యుయేషన్‌ల మంచి డ్రైవర్‌లని తీసుకుపోయి డిస్ట్రిక్ట్ వైస్, జోనల్ వైస్‌గా ఏసేస్తే మరి ఇక్కడ హైదరాబాద్‌లో ఇంత సిటీలో ఇంతమంది జనాలున్న భాగ్యనగరంలో ఎంతమంది నడుస్తున్న జనాలు రోడ్ల పైన ఎంతోమంది పిల్లలు, పెద్దలు ఎంతోమంది నడుస్తుంటారు. మరి వాళ్ళనెవరు కాపాడతారు? ఆర్టీసీ డ్రైవర్లు ఇంత ట్రైనింగ్ చేసుకున్న డ్రైవర్లే బై మిస్టేక్‌ల ఏదైనా అనుకోని ఇన్సిడెంట్‌లల్లా ఏదన్నా యాక్సిడెంట్ జరిగితేనే ఎంతో బాధపడతాము. ఆ! అలాంటిది వేరే డ్రైవర్‌లని తీసుకొనొచ్చి వాళ్ళనిక్కడ పెడితే ఏంది పరిస్థితి? ఎవరు కాపాడతారు? ఆ! చచ్చిపోయినోళ్ళకు 10,00,000 ఇస్తావు, 5,00,000 ఇస్తావు. అంటే వాని ఫ్యామిలీకైతే వాడు పోయినట్టే గదా! వాని ఫ్యామిలీకైతే వాడు లేనట్టే గదా! ఇంకొకటి ఆర్టీసీలో పని భారం. పని భారం ఎట్లుంటదంటే ఫ్రెండ్స్ పొద్దున్న 12 గంటలకో, 11:30కో పోతారు ఫ్రెండ్స్ మామూలుగా. పోయినంక అక్కడికి పోయేసరికి 3 ట్రిప్పులు, 4 ట్రిప్పులు, 5 ట్రిప్పులు ఇస్తారు. అంటే చాలా వరకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. నార్మల్‌గా బయట చేసే కంపెనీలల్లనే ఒక గంట ఎక్స్‌ట్రా చేస్తే ప్రైవేట్ కంపెనీలో ఒక గంట ఎక్స్‌ట్రా చేస్తే అది ఓటీ కిందకి డబ్బులిస్తారు ఫ్రెండ్స్. మరి మీరు ఆర్టీసీ జీతాలు బానే ఉంటాయి అది ఇది అంటుర్రు కదా ఫ్రెండ్స్. అదంతా ఉత్తిదే. నేనొకటి జెప్పాలనుకుంటున్నేందంటే, వాళ్ళు జేసే డ్యూటీకి డబల్ రావాలి జీతం. ఎందుకంటే, వాళ్ళు 14 గంటలు, 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు, 15 గంటలు జేస్తున్నారు. ఆ! పొద్దున 12 గంటలకు వెళ్ళిన మనిషి రాత్రి 1:30కు, 12:30కొచ్చి అన్నం తినడమో, చపాతీ తినడమో తింటే వాళ్ళ హెల్త్ ఏమైపోతది? ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళకు హార్ట్ అటాకులొచ్చి ఎంతోమంది హార్ట్ స్ట్రోకొచ్చి నడుపుకుంటేనే చనిపోతున్నారు ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఆర్టీసీగా హాస్పిటల్‌లో పోయి రివ్యూ చేయండి. హార్ట్ అటాక్‌తో చనిపోయిన డ్రైవర్లు ఎంతోమందున్నారు ఫ్రెండ్స్. మీరంటారు ఆర్టీసీలో స్ట్రగుల్స్ వాళ్ళకని. మహాలక్ష్మి పథకం వచ్చినంక నేను గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నా. దాన్ని బాగా వాడాలి. జనాల మంచిగా ఆయన ఒక మాటని చెప్పిండు. రూ. 1 ఇయ్యాలే. ఏ రకంగా ఆర్టీసీకి రూ. 1 ఇయ్యలే. ఒక బస్సు ఇయ్యలే. ఏ రకంగా ఆర్టీసీని ఆదుకోలేదు. ఆయన మాట వరకి చెప్పిండు. ఆయన స్కీమ్‌లో పెట్టిండు. డబ్బులేడున్నాయి మహాలక్ష్మి సంబంధించిన డబ్బులేడున్నాయి టికెట్ డబ్బులు? లేవు. ఎందుకంటే వాళ్ళకివ్వట్లేడు. వాళ్ళకిస్తే ఆర్టీసోళ్ళు ఇంత ఘోరంగా అడుక్కోవాల్సిన పైసలు జీతం పెంచని అనాల్సిన అవసరం లేదు. ఎంతోమంది రిటైర్ అయినోళ్ళు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు. వాళ్ళకు అమౌంట్ రాక గూడంగా వాళ్ళు రిటైర్డ్ అయిన డబ్బులు గూడా రాక వాళ్ళు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు ఒకరొకరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఆ! ఇన్నిన్ని గంటలు ఒక లేడీ 8 అవర్స్ డ్యూటీ. 8 అవర్స్ బై 12, 13, 14, 15 సమ్మక్క సారక్కకు పోతే ఫ్రెండ్స్ మీరు నమ్మరు కంటిన్యూ అక్కడనే ఉన్నాడు. 3 డేస్, 4 డేస్ కంటిన్యూ అక్కడే ఉన్నాడు. ఒక దగ్గరైతే మధ్యలో చెట్ల మధ్యల చెట్లుంటాయి గదా! బాగా అడవుంటాయి గదా! అక్కడ ఆగిపోయిందంట. అక్కడ ఆగిపోతే తిండి లేదు, తిప్పలు లేదు. లైట్ లేదు, ఫోను ఛార్జింగ్ లేదు. ఆర్టీసీ‌వోళ్ళు చాలా సుఖంగా బతుకుతున్నారు అని మీరనుకుంటారు గదా! ఆర్టీసీ‌వోళ్ళు చేసే కష్టము ఇదే డ్యూటీ బయట జేసుకుంటే డబ్బులొస్తాయి ఫ్రెండ్స్ మీరు నమ్మరు. ఇంత మెంటల్ టెన్షన్. ఒక అమ్మాయి ఎక్కితే పాపం ఆర్టీసీ‌వోళ్ళకైతే ఈ మధ్యలో ఈ మహాలక్ష్మి పెట్టినంక అసలు ఆర్టీసీ వాళ్ళని ఒక డ్రైవర్ అన్న అనేంత మర్యాదనే లేదంట తెలుసా? మొన్న ఒకాయన ఇంటర్వ్యూ ఇచ్చిండు. అసలు మమ్మల్ని డ్రైవర్లు అంటలే బాడుకోవులు, దేడుకోవులు అని తిడుతుర్రు. అసలు మేము డ్రైవర్లమా? బాడుకోవులమా? అని ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిండు. ఎంత బాధ అనిపించిందంటే వాళ్ళు మీరు ఒక్క 5 నిమిషాలు ఎక్కి దిగిపోయే బస్సుకే ఒక 10 నిమిషాలు ఎక్కి దిగిపోయే బస్సుకే మీకు ఓపిక లేకుంటది. అలాంటిది అన్నన్ని గంటలు వాళ్ళు ఇంటిని వదిలిపెట్టి, పిల్లల్ని ఇడిచిపెట్టి, అంత డ్యూటీ చేసి వాళ్ళకి జీతాలు సరిగ్గా రాకుండా వాళ్ళకి హార్ట్ అటాక్‌లొచ్చి చచ్చిపోతుంటే మీకింత ఓపిక రాదా? ఇప్పుడు ఆర్టీసీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే నేను మాట్లాడుతున్నా. నేను ప్రజల్ని ఎవరిని తిట్టాలని నేను అనుకోవట్లేదు. నేను గూడంగా కోపమొస్తే నేను గూడా తిడతా. అది అక్కడ సైడ్, ఇక్కడ సైడ్ తప్పుని జూసే ఉంటది ఏదైనా గానీ. మహాలక్ష్మి మంచిగా ముందుకెళ్ళాలి. అంతా బానే ఉండాలి. ఆర్టీసీ ట్రైన్డ్ వాళ్ళకు మన తెలంగాణ వాళ్ళకే రావాలి. సీనియర్ మోస్ట్ ఉన్న వాళ్ళని తీసేసి కొత్త డ్రైవర్‌లను బెట్టుకుంటే వాళ్ళు రోజుకు 10 యాక్సిడెంటలు జేసినా చేస్తారు. రోడ్డు పైన భద్రత లేదు మీకు. అందుకే ఆర్టీసీ ఆస్తులు అన్నీ కాపాడుకోవాలే. ఆర్టీసీలో ఒక భాగం గాబట్టే నా గొంతు నేను మీకు జెప్తున్నా. నా గొంతుతోనే మీకు జెప్తున్నాను. మీరు గూడంగా భాగము. ఎందుకు అంటే మీరు ప్రతిరోజు ఎక్కి దిగుతారు.
ప్రతిరోజు మీ దినచర్య మొత్తం ఆర్టీసీతోనే ముడిపడింది. సో, ఆర్టీసీని మీరు గూడా ఎక్కి దిగుతారు గాబట్టి, హ్మ్, మీకు గూడా యూజ్ అయితది గాబట్టి, మన ఆర్టీసీని మనం బతికించుకోవాలి గాబట్టి, మనమందరం కలిసికట్టుగా యూనియన్స్ తెద్దాం, విలీనం చేయిద్దాం. ఆర్టీసీ వాళ్ళకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించి, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీ. ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డ్ ఉండదు. ఏముండదు. రేషన్ కార్డ్ గూడా ఉండదు. ఏమనంటే మీరు ఆర్టీసోళ్ళు, గవర్నమెంటోళ్ళు. ఏం గవర్నమెంటు, ఏం ఆర్టీసీ. రేషన్ బియ్యం ఉండదు, ఏముండవు. ఏం ఆప్షన్స్ ఏమనంటే ఆర్టీసీ. ఏం ఆర్టీసీ? అదే డ్యూటీ చేసేది బయట చేస్తే మస్తు పైసలొస్తాయి ఫ్రెండ్స్, మీకు తెలవదు. ఇంత కష్టపడుతున్నాం. ఒక ఒక హస్బెండ్ ఇంటికొచ్చే వరకు నిద్రపోదు. ఆయనతో పాటు మేము గూడంగా 14, 15 గంటలు నిద్రపోతలేం ఫ్రెండ్స్. వచ్చినంకనే పండుకుంటాం. ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి బయటికొయ్యిండు అంటే, ఆ మనిషి వచ్చేంత వరకు ఆ మనిషి నిద్రపోదు. ఎందుకంటే నా భర్త ఎట్లొస్తాడో, ఏందో, ఎంత ఇబ్బందయితుందో, ఎంత అలసిపోయిండో అనే ఆలోచన ఒక భార్యగా ఉంటది. ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక ఒక తల్లిగా, కొడుకు పోయినా, ఒక భార్యగా, భర్త పోయినా, ఒక ఒక తండ్రిగా మా నాన్న ఏడున్నాడో అని ఆల్మోస్ట్ ఆ బాధ ఉంటది. అందరికీ ఉంటది. ఈ డ్యూటీ అనగా ప్రతి ఒక్క డ్యూటీ. ఏ డ్యూటీకొయినా ఇంటికొచ్చే వరకైతే మనశ్శాంతి అయితే ఉండదు. అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఆర్టీసీని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క అవసరం ఉన్నోళ్ళని పంపియాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఆర్టీసీని విలీనం చేయాలి. వాళ్ళకి రావాల్సిన పీఆర్సీలియ్యాలి. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో సఫర్ అయితున్నాయి. ఎంతో బాధపడుతున్నాయి. వాళ్ళ పిల్లల్ని అనుకున్నా గూడంగా చదివించుకోలేకపోతున్నారు. అందుకని మీరందరూ సహకరించాలని నా మనవి. ఇది చాలా మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.